చావు, మరణం, మృత్యువు ఎలా పిలిచినా ఎన్ని పేర్లు పెట్టుకున్నా దీనికి భయపడిన వారు ఉండరు. చావుని ఎవరూ కోరుకోరు. కానీ ఆ గ్రామంలో మాత్రం వర్షాకాలంలో తప్ప చావు ఎప్పుడొచ్చినా పర్వాలేదు అని పండు ముసలివారు కోరుకుంటున్నారు. అసలు వారికి ఎందుకంత కష్టం వచ్చింది? అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుంది? వాచ్ ది సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ప్రశాంతంగా బతకాలని కోరుకునే రోజుల నుంచి ప్రశాంతంగా చనిపోవాలనుకునే స్టేజ్కు వచ్చేశామంటూ ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. అది రీల్ అయినప్పటికీ రియల్గా ఇలాగే కోరుకుంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక ప్రజలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడం కష్టంగా మారింది. గోదావరి నదికి వరదలు రావడంతో మరణించిన వారి అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలో తెలియక గ్రామ ప్రజలు, మృతుని కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సారపాక మేజర్ గ్రామ పంచాయతీలో 40,000 మంది జనాభా నివసిస్తున్నారు. ఊరు చివర్లో ఓ శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తే అది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మధ్యలో ఉండడంతో ఇళ్లల్లో నివసిస్తున్న వారు అంత్యక్రియలను అక్కడ నిర్వహించనివ్వడం లేదు. దీంతో పక్కనే ఉన్న గోదావరి ఒడ్డున దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. కానీ గోదారమ్మకు వరదలు వచ్చిన టైంలో ఎవరైనా చనిపోతే తప్పనిసరి పరిస్థితుల్లో మృతదేహాలను దహనం చేయడానికి భద్రాచలం వరకు తీసుకువెళ్లాల్సి వస్తోందని సారపాక ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40,000 పైన పైచీలిక జనాభా ఉండే సారపాక ప్రాంతానికి శ్మశాన వాటిక కరువైంది. దీంతో ఈ ప్రాంతంలో ఎవరైనా చనిపోతే వారికి గోదావరి దిక్కయ్యే పరిస్థితి ఏర్పడి. చెప్పండి, ఎట్లుంది అసలు మీ ప్రాంతంలో సంబంధించి సారపాక దాదాపు 40,000 పైన పైచీలిక జనాభా ఉండే మీ ప్రాంతంలో శ్మశాన వాటిక సమస్య ఏ విధంగా? బుర్గంపాడు మండలంలో ఉన్న 18 గ్రామ పంచాయతీల్లో గల మేజర్ గ్రామ పంచాయతీ సారపాక మేజర్ గ్రామ పంచాయతీ. దాదాపు సగం ఓట్ బ్యాంక్ కూడా బుర్గంపాడు మండలం మొత్తం మీద మేజర్ గ్రామ పంచాయతీ సగభాగం ఉంటే మిగతా సగభాగం మిగతా 17 గ్రామ పంచాయతీలు ఉంటారు. ఇంత మేజర్ గ్రామ పంచాయతీకి అసలుకి ఇక్కడ శ్మశాన వాటిక లేపడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే భద్రాచలం వరకు తీసుకుపోవాలంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఏదైనా ఆటో గీటో పెట్టుకొని అంత దూరం మోసుకొని పోవాలన్నా కానీ ఇబ్బంది పడతా ఉన్నారు. వర్షాకాలం వస్తే సారపాక చుట్టూగా కూడా వాటర్ నిలబడి స్థానికులకి అందరికీ బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరైనా చనిపోతే ఆ నీళ్ళల్లో ఎక్కడ తీసుకుపోవాలనేది కూడా కష్టంగా ఉంటుంది. అదే మళ్ళీ బ్రిడ్జి దాటుకొని భద్రాచలం తీసుకెళ్ళి అక్కడ శ్మశాన వాటిక పోవాలంటే బీద కుటుంబాలు ఉన్న వాళ్ళైతే బాగా ఇబ్బందులు పడతారు. అది కొంచెం గమనించి గవర్నమెంట్ వారు కొంచెం ఆలోచించి ఈ కరకట్ట పైన శ్మశాన వాటిక నిర్మిస్తే బాగుంటుందని. మీరు అంటే ఎన్నేళ్ల నుంచి ఈ సమస్య ఉంది మీ ప్రాంతంలో ఈ శ్మశాన వాటిక సంబంధించి? జీవితం ఫస్ట్ నుంచి ఉందండి. మేము సారపాక కట్టింది 98లో ఇప్పుడు స్థాపించాం. సారపాక అనేది సారపాక గ్రామం ప్రతిసారి కూడా అప్పటి నుంచి కూడా ఇదే సమస్య మాకు తలపడతా ఉంది. తమ మేజర్ పంచాయతీ అయిన సారపాక దాని ఏరియాకు మొత్తం ఒక శ్మశాన వాటికకు సంబంధించి ఏర్పాటు చేయాలి. అది కూడా కరకట్ట పక్కన ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుంది. వర్షాకాలంలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదన్నది కూడా ఈ ప్రాంత ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సారపాకలో ఎవరైనా మరణిస్తే శోకసంద్రంలో ఉన్న కుటుంబానికి ఆర్థికంగా, మానసికంగా మరింత భారాన్ని పెంచుతోంది. అంత్యక్రియలకు అయ్యే ఖర్చు, రవాణా ఇబ్బందులు అదనపు వేదనకు గురిచేస్తున్నాయి. తమ సమస్య పరిష్కారానికి అధికారులు స్పందించాలని సారపాక గ్రామ ప్రజలు కోరుతున్నారు. పేరుకే మేజర్ పంచాయతీ అయినా గ్రామానికి శ్మశాన వాటిక లేక ప్రశాంతంగా అంత్యక్రియలు చేసుకోలేని దుస్థితిలో ఉన్నామంటూ కుమిలిపోతున్నారు స్థానికులు. సారపాక మేజర్ గ్రామ పంచాయతీకి శ్మశాన వాటిక ప్రధాన సమస్యగా మారింది. ఈ ప్రాంతంలో శ్మశాన వాటిక కోసం జనం కూడా ఎదురుచూపులు చూస్తున్నారు. శ్మశాన వాటిక కరువు అవ్వడంతో కూడా ఇంత పెద్ద గ్రామ పంచాయతీలో కనీసం ఎవరైనా చనిపోతే కూడా దాన సంస్కారాలు చేయడం చాలా కష్టంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని కదిలించినా ఈ టౌన్ మేజర్ గ్రామ పంచాయతీలో ప్రతి కాలనీలకు సంబంధించి మాకు ఈ శ్మశాన వాటిక ప్రధాన సమస్యగా ఏర్పడిందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టౌన్ ప్రస్తుతం మనం సారపాక పట్టణంలో ఉన్న ఇక్కడ కాలనీలలో ఉన్న ప్రజలు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు శ్మశాన వాటికి సంబంధించి ఎటువంటి సమస్య ఉంది? ఈ సారపాకలో అండి గోదావరి వచ్చినప్పుడు శ్మశాన వాటిక మాకు లేదండి. ఎక్కడికైనా వెళ్ళాలంటే తీసుకెళ్ళాలంటే అటు భాస్కర్ వెళ్తే వద్దు అంటున్నారు, ఇటు అడవిలో తీసుకెళ్ళి వద్దు అంటారండి. శవం ఇప్పుడు ఎక్కడ పెట్టుకొని కాల్చి పెడతారు, ఎక్కడ పెట్టి బొంద పెట్టడానికి ప్లేస్ లేదండి. ఇక్కడ సారపాక అనేది పెద్ద గ్రామం, పెద్ద పంచాయతీ, మేజర్ పంచాయతీ చెప్పి ఇక్కడ ఓట్లు కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి. కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకుని నాదుడు లేదండి. గోదావరి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. ఎవరు చచ్చిపోయినా సరే కానీ వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడ తీసుకెళ్లాలన్నా ఇది మాకు ముందు ఎక్కడొక్కడు మాకు చూపించాలి ప్లేస్ గవర్నమెంట్. ఇది మా బాధ్యత. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు మీరు? ఎవరైనా చనిపోతే ఇప్పుడు భద్రాచలమే తీసుకెళ్తున్నారు. కానీ మరి గోదావరి వస్తే
ఇప్పుడు అన్ని రోజులు ఒకలాగా లేవు కదండి. ఇప్పుడు ఈ సంవత్సరం గోదావరి రాలేదు, పర్వాలేదు. గోదావరి వచ్చినప్పుడు అది మొత్తం ముంచేస్తుంది. మా పరిస్థితి ఏంటి? తీసుకెళ్లి గోదావరిలో పడియాల. ఇంకంతకు తప్పించి మాకు ఎక్కడ దారి లేదు. వర్షాలు కానీ ఎక్కువ గోదావరి అడ్డు వస్తే మాత్రం అడవుల్లో కానీ మిగతా చోట్లకి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. చూడొచ్చు స్థానికులు చెప్తుంది ఓవరాల్గా అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వర్షాకాలంలో అయితే మరీ అది ఎక్కువ ఇబ్బంది. వర్షాకాలంలో సంబంధించి ఇంకా డైరెక్ట్ గోదావరిలోనే వేయాల్సిన పరిస్థితులకు సంబంధించి వస్తున్నాయి. ఎన్ని ఏళ్ళ నుంచి సంబంధించి ఇబ్బందులు పడుతున్నాం. చాలా వరకు మారుమూల చిన్న చిన్న గ్రామాలకు సంబంధించి శ్మశాన వాటికలు ఏర్పాటు చేశారు. ఇంత మేజర్ గ్రామ పంచాయతీ 40,000 పైన జనాభా ఉన్న ఇంత మేజర్ గ్రామ పంచాయతీలో శ్మశాన వాటిక ఏర్పాటు చేయకపోవడంతో కూడా నిత్యం ఇక్కడ ఎవరైనా అనారోగ్య సమస్యల నిమిత్తం కానీ ఇంకేదైనా కారణంతోనైనా చనిపోయిన వారికి సంబంధించి అంత్యక్రియలు చేయడం చాలా కష్టంగా మారి అడవులోకి వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని కూడా ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, సారపాక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సారపాకలో దురదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి మానసిక క్షోభ మిగులుతోంది. కుటుంబంలో ఒకరు చనిపోయారన్న బాధ మనసుని ముక్కలు చేస్తుంటే, మరోపక్క అంతిమంగా జరగాల్సిన కార్యక్రమాలు సవ్యంగా జరుగుతాయో లేదో అన్న బాధ తొలిచేస్తుంది గ్రామస్తులను. ఇప్పటికైనా అధికారులు స్పందించి సారపాక గ్రామస్తుల కష్టాలకు ఒక ఫుల్ స్టాప్ పెడతారో లేదో చూడాలి.